కృతజ్ఞత అంటే థ్యాంక్స్ గివింగ్ అనమాట. కృతజ్ఞత అంటే అన్ని మోసం చేయడం అన్నటువంటిది. ఇక్కడ చూడండి ఒక వార్త. శాసనమండలి సభ్యుడిగా ఉన్న తన మీద చైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికి వైకాపా కక్ష సాధింపు చర్యలో భాగమేనని తెలుగుదేశం పార్టీ నేత యంగా కృష్ణమూర్తి విమర్శించారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నోటీస్ ఇచ్చి మౌఖికంగా నా వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్సీ పదవి నుండి తప్పించారు. బలహీన వర్గాలను జగన్ చిన్నచూపు చూస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. జగన్ చెప్పేదానికి చేసేదానికి పొంతనే ఉండదు. ఓటింగ్ సరళిని గమనిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరమని యంగా కృష్ణమూర్తి తెలిపారు. ఇంతకీ విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నేత అని రాశారు వీళ్ళే. మరి ఆయనకి ఎట్లా ఉండనిస్తారు ఎమ్మెల్సీ పదవి? అది కక్ష సాధింపు అంట. దేనికి కక్ష కట్టాలా? పార్టీ మారిన తర్వాత నైతికంగా అయితే నువ్వు రిజైన్ చేయాలా. నీకు పోనీ బడుగు బలహీన వర్గాలకి అన్యాయం చేస్తున్నారు. మరి బీసీలకు 11 ఎంపీ సీట్లు ఎట్లా ఇచ్చారు? బీసీలకి తెలుగుదేశం కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఎట్లా ఇచ్చారు? ఈయనకి ఎమ్మెల్సీ సీట్ ఎట్టిచ్చారు? కాకపోతే ఏంటంటే రాజకీయాలు అంతే, ఎట్లయినా మాట్లాడేయచ్చు.